హాయ్ అండి. మనకి ఈరోజు హోలీ పండగ కదండి. హోలీ పండగ ప్లస్ చంద్రగ్రహణం రెండు ఒకటేసారి వచ్చాయండి. కానీ హోలీ పండగ అంటే ఈ మల్లెపూల్లాగా కలర్స్తో రంగులతో సంతోషాన్ని నింపే హోలీ పండుగ అంటారండి. వసంత ఋతువులో ఆగమనంలో వచ్చే తొలి వేడుక మనకి హోలీని చిన్న పెద్ద తేడా లేకుండా మనం జరుపుకుంటాం. దీన్ని తారతమ్యం అనేదే లేకుండా మనం ఉత్సాహంగా సంతోషంగా జరుపుకునే పండగనే హోలీ పండగ అంటాం. కానీ ఈ సంవత్సరం చంద్రగ్రహణంతో కూడిన హోలీ పండగ వచ్చింది మనకి. అంటే హోలీ అంటే మధ్యాహ్నం నుంచి వచ్చింది అనుకోండి చంద్రగ్రహణం. అవి మనకి పూజలు చేసేవాళ్ళు అందరూ అంటే ఎంత ఉత్సాహంగా అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ హోలీని సంతోషంగా జరుపుకుంటారండి. మామూలుగా ఈసారి వచ్చేసి మధ్యాహ్నం వరకే అంటే చంద్రగ్రహణంలో ఇంకేం చేయకూడదు అంటారు కదండి. గుళ్ళు అన్నీ మూతేస్తారు కదా, ఒక శివాలయాలు ఒకటే తెరుస్తారు, మిగతాయన్నీ మూసేస్తారు కదండి. అంటే అయినా అప్పటి వరకు జరుపుకున్న వాళ్ళకి సంతోషాన్ని ఇస్తుందని ఆశిస్తూ వాళ్ళు సంతోషంగా గడుపుతారని సంతోషంతో హోలీ పండుగ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. అంటే హోలీ పండుగ జరుపుకునే వాళ్ళకి అందరి జీవితంలో వెలుగులు నింపే అలానే ఆశిస్తూ వాళ్ళకి హోలీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నానండి. ఈ చంద్రగ్రహణం రోజున అంటే ఇప్పుడు పాల్గొన పౌర్ణమి అంటారండి. ఈ పాల్గొన పౌర్ణమిలో ఎక్కువ శ్రీరంగనాథ స్వామిని పూజిస్తారు. అంటే ఇప్పుడు నెల్లూరులో ఉత్సవాలు జరుగుతాయి కదండి, రంగనాథ స్వామి ఉత్సవాలు అంటే స్టార్ట్ అయినాయి కదండి. అంత హంగామాగా చేస్తారండి. రంగనాథుడికి కానీ బిట్రగుంట్ల వెంకటేశ్వర స్వామికి కూడా ఉత్సవాలు చేస్తారు. ఈ పాల్గొన మాసంలోనే బాగా జరుపుకుంటారండి. చైత్ర మాసంలో శ్రీరాముడికి కళ్యాణం చేస్తారండి. పాల్గొన మాసం అంటే మహావిష్ణువుకి ప్రీతి, మాఘమాసం అంటే శివుడికి ప్రీతి, అట్లా ఉంటాయండి. కాకపోతే చంద్రగ్రహణం రోజు శివాలయంకి వెళ్ళి తనకున్న ఏమన్నా ఉంటే వైదొలిగేదానికి శివాలయంకి వెళ్తారండి. ఏమన్నా పూజలు చేసుకుంటారు, అక్కడ జపాలు చేస్తారండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.